ఉంచిన ప్రియతమా ఇది నిజమా ఇది మనసు పడిన విరహ వేదన మధుర భావన. హాయ్ ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక వీడియో చూశారు కదా, సో అటువంటి ఆ వీడియో లాగా మీ ఫొటోస్ పెట్టి ఎలా ఎడిట్ చేసుకోవాలి నేను కంప్లీట్గా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. సో నేను కింద ఇచ్చిన ఫాంట్ లింకు అండ్ ఎఫెక్ట్ ప్రెజెంట్ బీట్ మార్క్ ప్రెజెంట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి ఎలక్ట్ మిషన్లోకి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో వీడియోని అయితే షేర్ చేయండి. సో మీలాగా ఎవరైనా ఎడిటింగ్ నేర్చుకోవాలంటే వాళ్ళకి యూజ్ అవుతుంది వీడియో అనేది. సో ఫస్ట్ ఎలక్ట్ మిషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్ని మీరు ఇంపోర్ట్ చేసుకుంది టాప్లో కానొస్తాయి రెండు. ఫస్ట్ మీరు ఫుల్ ప్రెజెంట్ ఓపెన్ చేసుకోండి. ఇందులో 10 ఫొటోస్ అయితే ఉంటాయి. 10 ఫొటోస్లో మీ ఫొటోస్ ఎలా యాడ్ చేయాలి నేను చూపిస్తాను. సో ఇక్కడ ఫస్ట్ గ్రూప్ అండ్ మాస్క్ 1 అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. కిందది క్లిక్ చేసుకున్న తర్వాత ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ ఇంకో గ్రూప్ ఉంటుంది కదా, ఆ గ్రూప్ని క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి మీరు ఒక ఫోటో అనేది యాడ్ చేసుకోండి. సో నేను ఈ ఫోటో యాడ్ చేసుకుంటున్నా. ఫోటో గట్టిగా ఒత్తి పట్టుకొని కిందకి తీసుకొచ్చుకొని ఈ ఫోటో ఆఫ్ చేయండి. ఇప్పుడు మీరు ఇందులో యాడ్ చేసిన ఫోటో ఎండింగ్ వరకు జరుపుకుంటూ బ్యాక్కి వెళ్ళండి. ఇప్పుడు మీకు చూడండి ఇక్కడ రీప్లేస్ అయింది. సో మళ్ళీ సెకండ్ గ్రూప్ని క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసిన తర్వాత ప్లస్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇంకో ఫోటో యాడ్ చేసి అదే సర్కిల్ కిందకి తీసుకొచ్చి ఈ కింద ఉన్న ఫోటోని ఆపి మీరు యాడ్ చేసిన ఫోటోని ఎండింగ్ వరకు జరుపుకోండి. మళ్ళీ రెండో ఫోటో కూడా రీప్లేస్ అయింది. సో మీరు ఈ విధంగా ఫొటోస్ అన్నీ అయితే మీరు ఈ విధంగా యాడ్ చేసుకోండి, సింపుల్గా సెట్ అయిపోతుంది. సో ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత ఆ ఫోటో మీద పెట్టుకొని ఆ ఫోటో కింద ఆఫ్ చేసుకొని డిలీట్ అయినా చేసుకోవచ్చు. మీరు యాడ్ చేసిన ఫోటోని ఎండింగ్ వరకు జరుపుకోండి. సో మనకు చూడండి 3 ఫొటోస్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు 4th ఫోటోని క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి ఒక ఫోటో యాడ్ చేసుకొని ఈ ఫోటోని సర్కిల్ కిందికి తీసుకొచ్చి ఈ ఫోటోని ఆఫ్ చేయండి. మీరు యాడ్ చేసిన ఫోటోని ఎండింగ్ వరకు జరుపుకోండి. సో ఈ విధంగా మీరు ఫొటోస్ అన్నీ రీప్లేస్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా ఫొటోస్ అన్నీ రీప్లేస్ చేసుకున్న తర్వాత బ్యాక్కి వెళ్ళేసి ఎఫెక్ట్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 3D కెమెరా ఇవి అయితే ఉంటాయి. ప్లస్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ చేయండి. మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి కాపీ 10 లేయర్స్ అని ఉంటుంది. 10 లేయర్స్ కాపీ చేసి బ్యాక్కి వెళ్ళండి. సో మీరు మళ్ళీ ఫుల్ ప్రెజెంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి పేస్ట్ 10 లేయర్స్ అయి ఉంటుంది. సో మీకు ఈ విధంగా వస్తుంది. పేస్ట్ 10 లేయర్స్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు చూడండి ఈ విధంగా యానిమేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ఐకాన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ వీడియో ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మీకు ఇక్కడ చూడండి ఫోటోకి లిరికల్ వెళ్తే వస్తుంటాయి. సో చాలా బాగుంటుంది. సో చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీకు ఏదైనా లిరిక్స్ అడ్జస్ట్మెంట్ కాకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసి పైన ఫాంట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇచ్చిన ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. సో ఎలా యాడ్ చేయాలి తెలుసు కదా. సో సింపుల్గా ఉంటుంది. ఇక్కడ ఒక ఫోటోకి లిరికల్ ఉండదు, మళ్ళీ లాస్ట్ ఫోటో వరకు లిరికల్ అయితే ఉంటాయి. చాలా బాగుంటుంది. సో ఇప్పుడు పైన సరే కానీ క్లిక్ చేసి వీడియో క్వాలిటీ ఎక్కువ పెట్టుకొని సేవ్ చేసుకోండి. సేవ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ గైస్.